మీరు టీచర్‌గా స్కూల్‌లో బిజీ ఉంటారు. ఆయన ప్రజా జీవితంలో ఆయన బిజీగా ఉంటారు. పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఎవరు కేర్ తీసుకునేవాళ్ళు? వాళ్ళని ఎవరు చూసుకునేవాళ్ళు? ఎక్కువ మా అత్తయ్య ఉండేది ఆ! అప్పుడప్పుడు. హ్మ్. అంటే 1, 2 ఇయర్స్. మళ్ళా మా చిన్న ఆడబిడ్డ ఉండేది. హ్మ్. ఆమె అప్పుడప్పుడు వచ్చి ఆమె ఒక 6 మంత్స్ అట్లా చూసుకునేది. మా అమ్మ వచ్చేది. ఓకే. మా అమ్మ కూడా వచ్చేది. మా అమ్మ వచ్చేది. మా నాన్న రాకపోయేదన్నమాట. హుహు. అమ్మ కూడా అన్ని మేము స్టార్టింగ్ అంటే స్టార్ట్ చేసినప్పుడు లైఫ్ మా అమ్మే అన్ని ఇప్పించింది. ఓకే. ఇంట్లో సామాన్లు అవి పెడతారు కదా, హ్మ్. అట్లా ఆమె పెట్టింది. ఈయనకి బట్టలు కూడా పెట్టింది అప్పుడు. హుహు. తల్లి బాగా ప్రేమ చూసుకుంది. ఉంటది కదా! అమ్మ బాగా చూసుకునేది. హ్మ్. అసలు నేను జాబ్ చేస్తున్న విషయం కూడా ఆమె పక్కన పెట్టేసి నాకు కావాల్సినవన్నీ తీసుకొచ్చేది. అంత బొట్టు బిళ్ళతో సహా మా అమ్మ నాకు తీసుకొచ్చి ఇచ్చేది. ఓకే. సో నాకు అంత ప్రాబ్లం అనిపించలేదు అప్పుడు. హ్మ్. తర్వాత మదర్ చనిపోయిన తర్వాత కొంచెం ఎక్కువ ప్రాబ్లం అనిపించింది. మా చిన్న పాప పుట్టినప్పుడు చనిపోయారు తను. హ్మ్. సో అప్పటి నుంచి కొంచెం ఎకనామికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి నాకు. హ్మ్. మా అమ్మ ఇచ్చిన గోల్డ్ అవి ఇవి అన్ని అమ్మేయడము, ఓహ్! ఇల్లు మెయింటైన్ అంటే డెలివరీ టైమింగ్ అలాగా. హ్మ్. టైమ్స్ ఉండేది కదా, హ్మ్. అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండేది.